హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయబోతుంది ఈ నెలలో. అయితే కనుక ఈ జూలై నెలలో వచ్చేసి ప్రతి తల్లి ఖాతాల్లో 13,000 రూపాయలు అయితే కనుక జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక సన్నిధాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేశారు. ఇక కేవలం తల్లుల ఖాతాలలో ఏ తేదీన అమౌంట్ రిలీజ్ చేయాల్సిన అనే విషయం మాత్రమే పెండింగ్లో అయితే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఈరోజు అయితే భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. మరో 2 రోజుల్లో అయితే కనుక అమౌంట్ను రిలీజ్ చేయబోతున్నారు అని అయితే కనుక చెప్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే కనుక దీనికి సంబంధించి అమౌంట్ను ఎందుకు ఏర్పాటు చేశారని ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్లయితే కనుక పేద మధ్యతరగతి పిల్లల చదువు కోసం వారిని ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, వారు అయితే కనుక ఉన్నత చదువులు పొందడానికి అవకాశం కల్పించాలని అనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే కనుక చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి పిల్లాడు కూడా వారు అనుకున్న జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం కల్పించిన గవర్నమెంట్ అవుతుందని, దీని ద్వారా ప్రతి విద్యార్థి కూడా చదువుకుంటారని, ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఎవరు ఆటంకం పడుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చదువుకోవడానికి బాట వేసిన వారు అవుతారని ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావాలంటే ఏ పని చేసుకోవాలి, ఎంత స్కూల్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలి అనే విషయాన్ని అయితే మనం ఒకసారి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అలాగే తల్లిదండ్రులు చేయవలసిన పనులేంటి, పిల్లలు చేయవలసిన పనులేంటి అనే విషయాన్ని కూడా ఒక్కసారి అయితే కనుక మనం క్లారిటీగా అయితే కనుక తెలుసుకుందాం. దీని ద్వారా మీకైతే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియోలో మీకు అందజేస్తాను. కావున మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే కనుక షిఫ్ట్ చేయకోకుండా చూడండి. అప్పుడే మీకైతే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందుతుంది. సో అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ని అందరూ తెలుసుకున్నవారు అవుతారు. అలాగే ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియోను షేర్ ఎంతవరకు షేర్ చేయండి. అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు ఏవైనా అప్డేట్ చేయించుకోవాలనుకుంటే కనుక వారు ఈ వీడియోలో తెలుసుకొని వారైతే కనుక అప్డేట్ చేసుకునేందుకు మీరు సహాయం చేసిన వారు అవుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం లేకపోకుండా తల్లికి వందనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు అయితే కనుక రిలీజ్ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. అయితే కనుక ముందు 15,000 రూపాయలు అన్నారు కదా, ఇప్పుడు 13,000 అంటున్నారు అని కనుక తెలుసుకున్నట్లయితే కనుక 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్ యొక్క అవసరాల కోసం గ్రంథాలయం, అలాగే మరమ్మతులు, స్కూల్ బెంచీలు, పుస్తకాల కొనుగోలుకు వీటికి 2,000 రూపాయలను అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక స్కూళ్ళ కోసం నియంత్రణ చేసింది. స్కూళ్ళకు అయితే కనుక పంపిణీ చేయబోతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు అయితే కనుక అందుతుంది. అందులో కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకరికే కాకోకుండా అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే అందబోతుంది. ఈ అమౌంట్ పొందడానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏం చేయవలసిన అవసరం లేదు. వారు సరిగ్గా స్కూల్స్కి వెళ్తే సరిపోతుంది, వారి అటెండెన్స్ సరిగ్గా ఉంటే సరిపోతుంది. కావున లక్షలాది మంది విద్యార్థులు అందరూ కూడా చదువుకొని వారి భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా ఎలాంటి భారం లేకోకుండా వారు పిల్లలను చదివించుకోవాలని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి అమౌంట్ను అయితే ఇస్తుంది. అమౌంటే కాకోకుండా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, అలాగే షూస్, అలాగే పుస్తకాలు, ప్రతి ఒక్క వస్తువు కూడా స్కూళ్ళల్లోనే ఇస్తున్నారు. ఈ మీ 13,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారని ఆలోచన చేస్తే కనుక ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటి అవసరాల కోసం, వారి కొనుగోలు చేయవలసిన అత్యవసర వస్తువుల కోసం, పుస్తకాలు మిగిలిన ఏమైనా వారికి కావాల్సిన వస్తువుల కోసం అయితే కనుక ఈ డబ్బులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ అమౌంట్ను అయితే కనుక చదువుల కోసం అయితే కనుక ఏర్పాటు చేసుకోవాలని అయితే కనుక తెలియజేయడం జరిగింది. సో ఈ డబ్బుల్ని వృధాగా చేసుకోకుండా అయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థి కూడా వినియోగించుకోండి. అప్పుడే మీకు చదువుకోవడానికి అయితే కనుక అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పథకాన్ని పొందడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి, ఎంత అమౌంట్ ఉండాలి అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం.
సో మనకైతే కనుక ఈ అమౌంట్ను పొందడానికి మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అర్హుడే అవుతాడు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఈ పథకానికి అయితే కనుక అర్హులు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా అప్లై చేసుకోవచ్చును ఈ పథకానికి అయితే కనుక. అలాగే ఈ పథకానికి ముఖ్యంగా పిల్లలు చేయవలసినది స్కూల్స్కి వెళ్ళాలి. 75% కంటే 85% మధ్య అటెండెన్స్ అయితే ఉండాలి. అలా ఉంటేనే వారు స్కూల్స్కు సరిగ్గా వెళ్తున్నట్టు. వారికైతే కనుక అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు కూడా కొన్ని షరతులు అయితే ఉన్నాయి. ఈ షరతులు ఉన్న వారికి అయితేనే అమౌంట్ అయితే వస్తుంది. వీటికి మించి ఉన్న వారికి అయితే అమౌంట్ రాదు. అయితే అవి షరతులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటి పాయింట్ వచ్చేసి పిల్లల యొక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్స్ అధిక పన్ను కడుతున్న వారికి ఈ అమౌంట్ అయితే వర్తించదు. అలాగే పల్లెలలో పట్టణాలలో నివసిస్తున్న వారికి పల్లెలలో అయితే 10,000 రూపాయలు, పట్టణాలలో అయితే 12,000 రూపాయలు ఆర్థికంగా నెలకు సంపాదన ఉంటే కనుక వారికి కూడా ఈ డబ్బులు అయితే రాదనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే భూముల విషయానికి మెట్ట సాగు భూమి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే కనుక వారికి కూడా ఈ అమౌంట్ రాదనైతే కనుక చెప్పడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతాలలో 5 సెంట్ల కంటే ఎక్కువ భూమి కాదు స్థలాలు కలిగి ఉంటే కనుక వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే మీకు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వారైనా కూడా ఈ పథకానికి అయితే అర్హులు కారు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే మీకు కరెంటు బిల్లు 300 యూనిట్స్ కంటే ఎక్కువ వస్తున్నట్లయితే కనుక మీకు కూడా ఈ పథకం అయితే వర్తించదని అయితే చెప్పింది. ఇవన్నీ ఈ షరతులు అన్ని పాటించిన వారికి మాత్రమే అమౌంట్ వస్తుందని, ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా పేదలకే ఈ పథకం ఎక్కువ వర్తిస్తుందని అయితే కనుక చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇవన్నీ ఉంటే కనుక అమౌంట్ అయితే రాదు. వీటికి తక్కువ ఆస్తులు ఉన్నప్పటికీ వారికి అయితే కనుక అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీటి అన్నిటి కూడా అప్లై చేసుకోండి. మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని సందేహం అవసరం లేదు. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీ పిల్లలు ఏ స్కూల్స్లలో అయితే కనుక చదువుతున్నారో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే అకౌంట్ బుక్తో అప్డేట్ చేయించుకోవాలి. అక్కడ చదువుతున్నట్టు మీ పిల్లల్ని ఎంటర్ చేసి అకౌంట్ బుక్ ఆధార్ కార్డుతో అప్డేట్ చేయించుకుంటే మీ పిల్లల చదువుతున్నట్లు అక్కడైతే కనుక రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అప్పుడైతే కనుక అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే కనుక మీ ఖాతాలలో అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ అవుతాయి. అలాగే ఇప్పుడు 1వ తరగతి జాయిన్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా కొత్తగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో అప్డేట్ చేసుకుంటే అమౌంట్ అయితే వస్తుంది. ముందు ఫస్ట్ క్లాస్ చేరి ముందు సంవత్సరం ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి అవసరం లేదు. మీరైతే కనుక కేవలం అప్డేట్ చేయించుకుంటే సరిపోతుంది. ఎటువంటి జిరాక్స్లు, ఎటువంటి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఇవ్వవలసిన అవసరం లేదు. వీటితో మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీ స్కూల్స్లకు వెళ్ళి మీరైతే కనుక అప్డేట్ అయితే చేయించుకోండి. ఈ నెల జూలై 22వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి తల్లి ఖాతాల్లో 13,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 13,000 రూపాయలు అయితే కనుక మీ ఖాతాలో అయితే కనుక జమ కావడం జరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం లేకోకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జూలై 22న పడబోతున్న తల్లికి వందనం డబ్బులను అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ 22న మిస్ అయినట్లయితే కనుక 2-3 రోజులలో అయితే కనుక మీ ఖాతాలలో అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని అకౌంట్స్ హోల్డ్లో ఉండడం కానీ అకౌంట్స్ సర్వర్ బిజీగా ఉండడం వల్ల కూడా కొంతమంది అకౌంట్లలో అయితే కనుక డబ్బులు అయితే జమ కాదు. కావున ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది తల్లుల ఖాతాలలో అయితే కనుక అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విద్యార్థి కూడా. సో ఈ తల్లికి వందనం విషయానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేసిన వారు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.